ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. శ్రీమన్మహాగణాధిపతయే నమః. విశ్వకర్మ పరబ్రహ్మణే నమః. ప్రస్తుతం ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 17వ తారీఖు నాడు ప్రప్రథమ సూర్యగ్రహణం ఏర్పడబోతున్నది. ఈ యొక్క సూర్యగ్రహణానికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యేకంగా మన భారతదేశంలో ఈ యొక్క సూర్యగ్రహణం కనబడుతుందా లేదా, ప్రామాణికంగా పురాణాలను ఆధారం చేసుకొని దీనికి ఏమైనా చరిత్రకి సంబంధించిన కథలు ఏమైనా ఉన్నాయా వివరంగా తెలుసుకొని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క సూర్యగ్రహణ స్థితి నాడు ఏ ఏ రాసుల వాళ్ళు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల గ్రహణ శాంతి కలుగుతుంది, గ్రహణ సంబంధమైన దోషాలు తొలగిపోతాయన్న వివరాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకు ఈ యొక్క 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తారీఖు నాడు సాయంత్రం 5:31 ప్రారంభమయ్యి 7:57 పూర్తవుతున్నది. ఈ యొక్క గ్రహణం అనేది భారతదేశంలో కనపడదు కాబట్టి, వీక్షణ లేదు కాబట్టి గ్రహణానికి సంబంధించిన కొన్ని విధి విధానాలను ఆచరించకపోయినప్పటికీ సరిపోతుంది. ప్రత్యేకంగా గ్రహణం అంటే మనము పాటించాల్సిన నియమాలలో ఎన్నో రకాలుగా ఆచరిస్తూ ఉంటాం. గ్రహణ శాంతికి సంబంధించి, అదేవిధంగా ఉపవాస నియమాలు ఆచరించడము, మౌనాన్ని పాటించడము, దేవతారాధన చేయడము, గ్రహణ సమయంలో ఇంటిని శుభ్రపరుచుకొని గ్రహణం పూర్తయిన తర్వాత కూడా శుభ్రపరిచి పునఃపూజను ఆరంభించడం లాంటివి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయంలో మనము ముఖ్యంగా గ్రహణానికి సంబంధించి గురువుగారు మనకు మన దేశంలో కనపడినప్పుడు మనం వీటిని పాటించాలా వద్దా అనేది ప్రతి ఒక్కరికి ఒక చిన్న సందేహం. మనకు ఆకాశంలో జరుగుతున్న ఈ మార్పులకు కనిపించినా కనిపించకపోయినా కొన్ని సందర్భాలలో ఆచరించవలసిన విధి విధానాలను ఆచరించడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి అన్న అంశాన్ని మనం వివరంగా తెలుసుకోవచ్చు. పర్టికులర్గా మనకు ఈ యొక్క సూర్యభగవంతుడు కనబడే విధానాన్ని బట్టి గ్రహణానికి సంబంధించిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మనకు ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనపడదు కాబట్టి తక్కువగా పరిస్థితులు లేదా చిన్న చిన్న పరిహారాలతో గ్రహణ శాంతిని పొందవచ్చు అన్న అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకు మొట్టమొదటగా ఏర్పడుతున్న ఈ యొక్క సూర్యగ్రహణం రోజు మనకు భారతదేశంలో రింగ్ ఆఫ్ ఫైర్గా మనకు సూర్యభగవంతుడు దర్శనం ఇవ్వబోతున్నాడనమాట. ఎప్పుడైతే ఈ యొక్క సూర్యభగవంతుడు రింగ్ ఆఫ్ ఫైర్ రూపంలో దర్శనమిస్తున్నాడో కొన్ని రాసుల వాళ్ళు తప్పకుండా పాటించవలసిన విధి విధానాలను తెలుసుకుందాం. ప్రత్యేకంగా సూర్యగ్రహణం అనేది మనకు ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్నప్పటికీ 1962లో వచ్చింది. తర్వాత ఇప్పుడు మరలా మనకు అలా జరగబోతుంది. ఇప్పుడు వస్తున్న సూర్యగ్రహణం 64 సంవత్సరాల తర్వాత మరలా వస్తుందనేది గమనించాలి. ఎందుకంటే ప్రత్యేకంగా కుంభరాశిలో శని భగవంతుడు కుజుడు కలుస్తున్న అష్టమ స్థానంలో కలుస్తున్న సందర్భము, ఈ యొక్క గ్రహణం ఏర్పడే సమయంలో కర్కాటక లగ్నాత్తు అష్టమ స్థానంలో శని కుజులు కలవడము, అదేవిధంగా ఈ రాహుగ్రహస్థ సూర్యగ్రహణానికి సంబంధించి సూర్యుడు మనకు కనిపించే విధానము రింగ్ ఆఫ్ ఫైర్గా గుర్తించబడుతుంది. ప్రత్యేకంగా ఆ రోజు మంగళవారం అవ్వడము, మంగళవారం అమావాస్యకు ఒక ప్రత్యేకత కూడా తెలియజేయబడుతుంది. మనకు ఆదివారం నాడు అమావాస్య వస్తే మౌని అమావాస్య అంటారు. సోమవారం నాడు గనక అమావాస్య వచ్చినట్లయితే సోమవతి అమావాస్య అంటారు. మంగళవారం నాడు అమావాస్యని భౌమ అమావాస్య అంటారు. అదేవిధంగా శనివారం అమావాస్యని శని అమావాస్య అని, మనము ఒక్కొక్క అమావాస్యకి ఆ వచ్చిన రోజును బట్టి ఒక్కొక్క విధానంగా పిలుచుకుంటూ ఉంటాము. ఇక్కడ మంగళవారం నాడు ఈ యొక్క అమావాస్య రావడము విశేషము, భౌమ అమావాస్య అంటారు. ఈరోజు సూర్యభగవంతుడు మనకు రింగ్ ఆఫ్ ఫైర్గా దర్శనమిస్తాడు. ప్రత్యేకంగా కర్కాటక లగ్నాత్తు కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి శని భగవంతుని యొక్క రాశిలో ఈ యొక్క కుజుడు సంచరిస్తున్న కారణంగా శని కుజులు పాపయుత సంబంధం కలిగిన పరిస్థితులు, కొన్ని సందర్భాలలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ కూడా సంపూర్ణంగా ఎవరిని ఇబ్బంది పెట్టవు అన్న అంశాన్ని వివరంగా తెలుసుకోవచ్చు. మనకు పూర్వం జరిగిన గ్రహణాలను కనుక పరిశీలించినట్లయితే కొన్ని చోట్ల ఇతర దేశాలలో భూకంపాలు, వరదలు,
కొన్ని రకాల వైరస్ల వల్ల ఎంతోమంది ప్రాణ నష్టం కలగడము, భూ నష్టం కలగడము, ప్రభుత్వ అధికారుల యొక్క పాలనలో రకరకాల మార్పులు జరగడం లాంటివి మనం గమనిస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో ఆ మార్పులు జరిగినప్పటికీ కూడా శుభపరిణామాలను పొందేందుకు కూడా అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా మనకు ఇతర దేశాల్లో మాత్రమే ఈ యొక్క గ్రహణం సంపూర్ణంగా కలిగిన చోట్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. భారతదేశానికి సంబంధించిన ఎటువంటి ముప్పు లేదు. అదేవిధంగా రాజకీయ పలుకుబడికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయంలో మనము పూర్వకాలంలో జరిగిన కొన్ని మన పురాణ ఇతిహాసాలను కనుక పరిశీలించినట్లయితే రావణ బ్రహ్మను గురించి తపస్సు చేసి దేవతలపై అధికారాన్ని వరంగా పొందుతాడు. తద్వారా సూర్యచంద్రులపైన దురహంకారంతో ప్రవర్తించడం జరుగుతుంది. ఆ సందర్భంలో రాహుకేతువులు సర్పగ్రహాలుగా ఈ యొక్క సూర్యచంద్రులను వారి యొక్క అధిష్టానాన్ని చూపించడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ సూర్యభగవంతుడు కనపడకపోవడం అనేది, గ్రహణం ఏర్పడడం అనేది సూర్యభగవంతుని పైన ధర్మానికి సంబంధించిన విషయంలో రక్షణను కోల్పోయే పరిస్థితులు, రక్షణకు సంబంధించిన కొంత ఇబ్బందికర కాలము అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. విష్ణు భగవంతుణ్ణి దేవతలందరూ వెళ్ళి వేడుకోవడం జరుగుతుంది. తండ్రి, ఇలా సూర్యచంద్రులకు గ్రహణాల రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, తత్కారణంగా కాంతి క్షీణిత కాలం ఏర్పడి అనేక రకాల రుగ్మతలు, పరిస్థితులు ఇబ్బందికరంగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి ఉపశమనానికి సంబంధించిన పరిహారం తెలియజేయండి అన్న సందర్భంలో విష్ణుమూర్తి ఇలా వారికి ఒక విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే సూర్యవంశంలో జన్మించిన శ్రీరామచంద్ర ప్రభులు వారిని ఆరాధిస్తారో వారికి ఎటువంటి గ్రహణ సంబంధమైన దోషాలు వర్తించవు. తద్వారా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయనేది తెలియజేయడం జరిగింది. ప్రస్తుత కాలంలో ఒక్కొక్క రాసుల వారీగా ఆచరించే విధి విధానాలను తెలుసుకొని శ్రీరామచంద్ర ప్రభుల వారిని కనుక ఆరాధించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క గ్రహణ దోషాలు ఏది వర్తించకుండా వారి వారి జీవితాలకు కావాల్సిన అనేక రకాల ఆనందకరమైన జీవితాలను ఆరోగ్యరీత్యా పొందడమే కాకుండా మంచి పేరు ప్రతిష్టలతో వర్ధిల్లడం జరుగుతుంది. ప్రత్యేకంగా మేషరాశి వారిని కనుక గమనించినట్లయితే మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ కుజుడు లాభస్థానంలో పాపగ్రహాలతో కలిసి ఉన్నందువల్ల ప్రత్యేకంగా ఓం శ్రీ రామాయ నమః అని రామనామంతో స్వామివారిని తప్పకుండా ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల వారికి మాట్లాడే సందర్భంలో ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి బయటపడతారు. భగవంతుని అనుగ్రహంతో వారికి మంచి పేరు ప్రతిష్టలు పొందడమే కాకుండా ఆరోగ్యరీత్యా బాధపడుతున్న వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందే అనుకూలత లభిస్తుంది. అదేవిధంగా వృషభ రాశి జాతకులను కనుక గమనించినట్లయితే వృషభ రాశికి శుక్రుడు అధిపతి. ఈ యొక్క శుక్ర భగవంతుడు కూడా వృషభ రాశి ప్రకారము రాజ్యస్థానములో సంచరిస్తూ కుజ, రాహువులు మరియు రవి బుధులతో కూడా కలిసి ఉన్న కారణంగా ఓం శ్రీ లక్ష్మీభ్యోం నమః అనే మంత్రాన్ని లేదా ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీభ్యోం నమః అనే మంత్రంతో గనక ఆరాధించినట్లయితే వారు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోయి సంపూర్ణమైన ఆర్థిక లాభంతో పాటు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మిథున రాశి వాళ్ళని కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో గురు సంచారం జరుగుతూ ఉంది. ఈ యొక్క మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ప్రత్యేకంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే యొక్క దివ్యమైన అష్టాక్షరి మంత్రంతో గనక ఆరాధించినట్లయితే వారి జీవితానికి ఎదుర్కొనబోతున్న ఎదువైన గ్రహణ దోషాలు ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి. గ్రహణ శాంతి ద్వారా అద్భుతమైన ఫలితాలను వారి యొక్క జీవితంలో పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఇక కర్కాటక లగ్నంలో ఈ యొక్క కర్కాటక లగ్న సమయంలో ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక లగ్న జాతకులకు అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు లక్ష్మీనారాయణోభ్యాం నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఆ రోజు విశేషంగా స్మరణ చేసిన, జపమును ఆచరించిన విశేషమైన శుభ ఫలితాలతో సంపూర్ణమైన ఆరోగ్యము, పేరు ప్రతిష్టలు, ఉద్యోగ లాభము, పదవి ఉన్నతి ఇవన్నీ కూడా సకాలంలో పొందడానికి అనుకూలత ఉంటుంది. ప్రత్యేకంగా సింహరాశి వారిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి రవి అధిపతి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఓం శ్రీరామాయ నమః అనే ఈ యొక్క మంత్రాన్ని కనుక స్మరణ చేస్తూ ఉన్నట్లయితే రామచంద్ర ప్రభువులు వారి ఆశీస్సులతో వారికి సంపూర్ణమైన ఆరోగ్యము, ఉన్నతమైన పేరు ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి జరుగుతున్న కారణంగా
కుటుంబంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడి ఆనందకరమైన జీవితంలో స్థిరపడతారు. ఇక కన్యారాశి వారిని కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి బుధుడి అధిపతి షష్టమ స్థానంలో ఈ యొక్క 6 గ్రహాలు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారము అంటే మకర కుంభరాశియాధిపతి అయిన శని భగవంతుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు సమస్యలు రాకుండా ఉండడానికి, గ్రహణ దోషాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఓం నమో విష్ణవే నమః అనే మంత్రాన్ని కనుక స్మరణ చేసి విష్ణునామ సహస్రనామాన్ని ఆచరించినట్లయితే అనేక రకాల శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క తులారాశి వారికి పంచమ స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడి మనకు గ్రహణ సమయంలో ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి బయటపడడానికి, ఉద్యోగరీత్యా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడడానికి, సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి, గ్రహణ దోషాలు వర్తించకుండా సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడానికి ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఓం నమో రామచంద్రాయ నమః అనే మంత్రాన్ని కనుక స్మరణ చేసినట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహం వీరికి సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థికపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మీభ్యోం నమః అనే మంత్రాన్ని కనుక ఆరాధించినట్లయితే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా వృశ్చిక రాశి, ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి నుంచి చతుర్థ స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడిన కారణంగా ఓం నమో కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేయాలి. ప్రతి ఒక్క గ్రహం కూడా అర్ధాష్టమంలో సంచరిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క గ్రహ ప్రభావము ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళ మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి గ్రహణ దోషాలు వర్తించకుండా ఉండడానికి కాలభైరవ స్వామిని గనక ఆరాధించినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఉన్నతమైన పేరు ప్రతిష్టలు పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ధనుస్సు రాశి, ఈ యొక్క ధనుస్సు రాశి వారిని కనుక గమనించినట్లయితే తృతీయ స్థానంలో ఏర్పడిన ఈ యొక్క పంచగ్రహ కూటమి కారణంగా ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహణ సమయంలో ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా ఓం శ్రీ లక్ష్మీభ్యోం నమః అనే మంత్రాన్ని రెండింటినీ ఆరాధించడం ఉత్తమము. తద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్య ద్వారా ఉన్నతమైన అవకాశాలు, ప్రత్యేకంగా పరీక్షల్లో ఉన్నతమైన మార్కులు సాధించాలనుకున్న వారికి మంచి పదవీ యోగ్యత, పేరు ప్రతిష్టలు, పరీక్షల్లో వాళ్ళు కోరుకున్నంత ఉన్నతమైన స్థాయిని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా ఈ రాశి వారికి కుటుంబంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశము చక్కగా లభిస్తుంది. ఇక మకర రాశి, ఈ యొక్క మకర రాశి జాతకులు కూడా లగ్న ద్వితీయాధిపతి అయిన శని భగవంతుడు తృతీయంలో సంచరిస్తున్నాడు. ప్రస్తుతము ధనస్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమితో 5 గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయి. తత్కారణంగా ఈ రాశి వారికి కాలభైరవ స్వామిని ఆరాధించినట్లయితే అనేక రకాల సమస్యల నుంచి సంపూర్ణంగా బయటపడతారు. వారి జీవితానికి కోరుకున్న ఆనందకరమైన జీవితాన్ని, సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ యొక్క కాలభైరవ స్వామిని ఆరాధించడం వల్లే లభిస్తుంది. ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారి ఆలయంలో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసి సూర్య భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఓం నమో సూర్యదేవాయ నమః అని ప్రార్థించిన, లేదా కాలభైరవ స్వామికి సంబంధించి కాలభైరవాష్టకాన్ని పఠించినా తప్పక ఉన్నతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక కుంభరాశి, ఈ యొక్క కుంభరాశి జాతకులకు కుంభరాశిలోనే ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ రాశి వారికి గ్రహణ సంబంధమైన పరిహారాలకై రామచంద్ర ప్రభువుల వారిని సీతా సమేతంగా ఆరాధించాలి. ప్రత్యేకంగా మనం ఈ యొక్క గ్రహణం సమయంలో ఏ ఆలయాలను మూసివేయవలసిన పరిస్థితి అవసరం లేదని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా మనకు గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేయడము, మరలా పునఃపూజ చేయడానికి ఆలయ శుద్ధి జరిపి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో మనకు భారతదేశంలో కనబడట్లేదు కాబట్టి ఈ యొక్క విధానాలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు. వీలైనంత వరకు ఆత్మశుద్ధితోటి పరిపూర్ణమైన మనసుతో భగవంతుణ్ణి ఆరాధించడానికి ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని, లేదా ప్రత్యేకంగా ఓం నమో సూర్యదేవాయ నమః అని, లేదా ఓం నమో ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని స్మరణ చేసినట్లయితే మీరు కోరుకున్న ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీనరాశి, ఈ యొక్క మీనరాశి జాతకులకు వ్యయ స్థానంలో పంచగ్రహ కూటమి జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా గ్రహణ సమయంలో 5 గ్రహాలు వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యరీత్యా కానీ, లేదా విద్య ద్వారా, ఉద్యోగం ద్వారా, కుటుంబంలో పరిస్థితులు ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా దైవ సంబంధ రీత్యా ఆచరించే విధి విధానాలను ఆధారం చేసుకుని ఉన్నతమైన జీవితంలో స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు అన్న సంతర్పణ లేదా పేదవారికి, బ్రాహ్మణులకు స్వయం పాకం ఏర్పాటు చేసి
మనసులో మీకున్న కోరికను కనుక చెప్పుకున్నట్లయితే భగవద్ అనుగ్రహంతో సూర్య భగవంతుని యొక్క ఆశీస్సులతో అనారోగ్య సమస్యల నుంచి విముక్తులయ్యి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి చక్కని అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కొక్క రాశుల వారికి ఒక్కొక్క విధంగా వారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ దేవతారాధన వల్ల సమస్య నుంచి బయటపడే మార్గం ఉంది. కాబట్టి భగవంతుణ్ణి ఆరాధించి ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితంలో గొప్పగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మనకు ఈ యొక్క గ్రహణం అనేది ఆఫ్రికా, యూరప్ ఖండాల్లో మాత్రమే దర్శనమిస్తుంది. మనకు మన భారతదేశంలో కనపడదు. కాబట్టి సనాతన సాంప్రదాయంలో చెప్పబడిన విధి విధానాలను మనం తప్పనిసరిగా ఆచరించాలి. ప్రత్యేకంగా గ్రహణం పట్టే సమయానికి ముందు ఒకసారి స్నానం ఆచరించాలి. గ్రహణం పూర్తయిన తర్వాత మరొకసారి స్నానం ఆచరించి ఈ పట్టు విడుపు కాలంలో మనకు 5:31 నుంచి 7:57 వరకు సాయంత్రకాలంలో ఈ యొక్క గ్రహణం మనకు భారతదేశంలో ఏర్పడే సమయంగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ సమయంలో నీ యొక్క ఇష్టదేవతారాధన లేదా కులదేవతారాధన దైవనామాన్ని పంచాక్షరి మంత్రంగా కానీ అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణని కానీ ఓం శ్రీ రామాయ నమః అనే మంత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి. ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, ఎంతోమంది దేవుళ్ళు ఉండగా శ్రీరామచంద్ర ప్రభుల వారిని ఎందుకు ఆరాధించమన్నారు గురుగారని మీకు సందేహం కలగవచ్చు. దానికి కూడా వివరంగా తెలియజేస్తాను. సూర్యవంశోద్భవుడిగా మనకు శ్రీరామచంద్ర ప్రభుల వారి చరిత్రే చెబుతుంది. కాబట్టి సూర్యవంశంలో జన్మించినందుకు సూర్య భగవంతుణ్ణి ధర్మ పరిపాలనకు అధిష్టాన దేవుడిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ధర్మాన్ని కట్టుబడిన వాడు శ్రీరామచంద్ర ప్రభువులు. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువులు వారిని ఎవరైతే ఆరాధిస్తారో వారి జీవితానికి సంబంధించిన అనేక రకాల సమస్యల నుంచి విముక్తులయ్యి సంపూర్ణమైన ఆయుష్కారకులు, పేరు ప్రతిష్టలు పొంది ఆనందకరమైన జీవితంలో వర్ధిల్లుతారు. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనకు రాముల వారిని ఈ యొక్క నామంతో ఆరాధించాలి అనేది మనకు శాస్త్రంలో చెప్పబడింది. ఈ యొక్క శ్రీరామ రామ రామేతి అనే నామాన్ని మనం చదవడం వల్ల 1000 సార్లు పలికిన ఫలితం వస్తుందనేది మనకు వేద పురాణ శాస్త్రాల్లో వివరంగా తెలియజేయబడింది. గురుగారు మనం చెప్పేది దీంట్లో 3 సార్లు చెప్తే 1000 సార్లు ఎలా అవుతుంది అనేది మీకు సందేహం కలగవచ్చు. దాని గురించి కూడా వివరంగా తెలియజేస్తాను. శ్రీరామ రామ రామేతి అనే పదంలో శ్రీరామ రామ రమేతి ఇక్కడ 3 సార్లు రామ అన్న శబ్దం వెలువడింది. అందులో రా అనే శబ్దానికి సంగీత గణితం ప్రకారం 2 సంఖ్యగాను, మా అనే శబ్దానికి సంగీత గణితంలో 5ను ప్రామాణికంగా చెప్పడం జరిగింది. రామ ఇంటూ రామ ఇంటూ రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5లు 10, 10 × 10 100, 100 × 10 1000. అందుకనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే సీతా సమేతంగా ఆయన్ని చూస్తే మనసు ఉప్పొంగిపోయేలా ఆయన దర్శనమిస్తాడని దాంట్లో ఉన్న ఆంతర్యం. అదేవిధంగా సహస్రనామ తత్తుల్యం, సహస్రనామం, సహస్రం అంటే 1000, నామం అంటే ఆయన శ్రీరామ అన్న పదాన్ని 1000 సార్లు చదివిన ఫలితమని. సహస్రనామ తత్తు అప్పటికప్పుడే తుల్యం లభిస్తుంది. సహస్రనామ తత్తుల్యం ఎప్పుడు రామనామవరాననే రామనామాన్ని జపించినంతనే. ఎవరైతే ఈ యొక్క శ్లోకాన్ని ఈ యొక్క సూర్యగ్రహణం తిదినాడు ఆ సమయంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే యొక్క మంత్రాన్ని గ్రహణ సమయం పూర్తయ్యేంత వరకు స్మరణ చేస్తూ ఎవరైతే సూర్యభగవంతుణ్ణి మనసులో వారి వారి జీవితానికి సంబంధించిన సమస్యలు చెప్పుకొని ఆనందకరమైన జీవితానికి ఏం కావాలో కోరుకున్నట్లయితే ఆ సూర్యభగవంతుని యొక్క ఆశీస్సులతో సూర్యవంశంలో జన్మించిన ఆ శ్రీరామచంద్ర ప్రభువుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి ధనకనక వస్తువాహనాలతో తొలుతూగే వైభోగాలు లభిస్తాయి. కాబట్టి మనకు ఈ యొక్క గ్రహణానికి సంబంధించి ఒక్కొక్క పురాణాలలో ఒక్కొక్క విధంగా చెప్పినప్పటికీ గ్రహణ సమయంలో పాటించవలసిన విధి విధానాలను మనం తప్పనిసరిగా ఆచరించడం వల్ల శుభ ఫలితాలే కలుగుతాయి అన్న అంశాన్ని మనం గమనించాలి. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో బయటికి రాకూడదు అన్న అంశాన్ని తెలుసుకోవాలి. అది గురువుగారు మనకు కనపడినప్పుడు మనం ఎందుకు పాటించాలి అని మీకు చిన్న సందేహం కలగవచ్చు. పగటి కాలంలో సూర్యుడు ఏ ఏ ప్రాంతాలలో కనబడతాడో ఆయా ప్రాంతాలకు గ్రహణ శాంతి అనేది తప్పనిసరిగా అవసరము. మనకు భారతదేశంలో రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మనకు పాటించవలసిన నియమాలు తెలియజేయలేదు. అందుకని గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణం అనేది ఎక్కడ జరిగినా
ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు గ్రహణంగా సూచించబడినప్పుడు ఆ గ్రహణ సమయంలో 2.5 గంట మాత్రం బయటికి రాకుండా ఉండడం ఎంతో శ్రేయస్కరం. గ్రహణ సమయంలో పడే అతి నీలలోహిత కాంతి కిరణాల కారణంగా గర్భశూలతోటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి దోషాలు వర్తించకుండా ఉండడానికి ఆ సమయంలో బయటికి రాకుండా వారు దైవనామస్మరణ చేసుకుంటూ గనక ఇంట్లో గనక ఉన్నట్లయితే కాంతి పడని విధంగా వాళ్ళు ఆ సమయంలో వారి యొక్క గదిని ఏర్పాటు చేసుకొని ఉన్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యంతో బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా ఆ బిడ్డకు సూర్యభగవంతుని యొక్క ఆశీస్సులతో గొప్ప పేరు ప్రతిష్టలు కలిగే సంతానాన్నిగా పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు శాస్త్రంలో తెలియజేయబడిన వివిధ రకాల అంశాలలో ఇప్పుడు గ్రహణ సమయంలో గుళ్ళను మూసివేస్తూ ఉంటారు. కానీ మనకు రాత్రి సమయంలో కనబడుతున్న గ్రహణానికి సంబంధించి ప్రత్యేకంగా ఏ ఆలయాలు మూసివేయవలసిన అవసరం లేదు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలకు సంబంధించి లేదా చదవడానికి లేదా వీటికి సంబంధించిన ప్రత్యేక నియమాలు ఏది తెలియజేయబడలేదు. కాబట్టి విద్యకు సంబంధించిన ఎటువంటివైనా కొనసాగించుకోవచ్చు. ప్రత్యేకంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకున్న వారు గ్రహణ సమయానికి ముందే ప్రయాణం చేయడం వల్ల దానికి గ్రహణ సంబంధమైన దోషాలు వర్తించవని తెలుసుకోవాలి. పాటించేవాళ్ళు ఈ యొక్క నియమాలను గ్రహణ సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తే సూర్యభగవంతుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి అనేది మనం గమనించవలసిన విషయం. కాబట్టి తెలుసుకున్న విషయాలను చక్కగా ఆచరించండి. ఆ సూర్యభగవంతుని యొక్క ఆశీస్సులతో విశేషమైన ఆశీస్సులు సంపూర్ణంగా పొంది ధనకనక వస్తు వాహనాలతో తొలుతూగే జీవితాన్ని మీకు ఆ భగవంతుడు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.